రోజు ఓ మంచి భక్తి కలిగిన దైవజనుడు ఇలాగే ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా సైతాన్ గడ్డి వచ్చి, ఏంటి దేవుడు నేను బలమైన పనిముట్టుగా వాడుకోవాలా, బలమైన పాత్రగా వాడుకోవాలా? అసలు వాడుకోవటానికి నీ దగ్గర ఏముంది? ఏ యోగ్యత ఉంది? ఓ ఎత్తరివా, పొట్టోడివి, జ్ఞానవంతుడివా, వెర్రోడివి? ఏమైనా ఘనమైన కుటుంబంలో పుట్టుకొచ్చావా? నీ కులం పేరు చెప్తే 10 మంది అసహించుకుంటారు. ఇది నీ పరిస్థితి. నీవేమైనా ఘనమైన వాడివా? నీచమైన కుటుంబానికి చెందిన వాడివి. నీవేమైనా తెలివి కలిగినోడివా? వెర్రోడివి. దేవా బలమైన పనిముట్టుగా నన్ను వాడుకో, దేవా నన్ను బలమైన పనిముట్టుగా వాడుకో అని అంటున్నావు. కొంతమంది సేవకుల పేర్లు చెప్పావు, బాగానే ఉంది. ఆ సేవకులు అంత గొప్పగా వాడబట్టడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు హ్యాండ్సమ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాళ్ళు అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు.